ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అన్న, ఈరోజు ఏ రాష్ట్రం అయినా సరే ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలోని అభివృద్ధి గురించో సంక్షేమం గురించో లేదంటే ఒక రాజకీయ విమర్శలు చేయడమే మనం ఎంతకాలం చూసాం కదా. కానీ ఇప్పుడున్న మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పదే పదే మాట్లాడడం అనే అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏ కారణం చేత 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో బహిరంగంగా అడుగుదాం. మరి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు దొంగలించారు, మోసం చేశారు, ప్రజల సొమ్ము దోచుకున్నారు అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళి కొన్ని సీజుల వరకు జరిగినాయి. మరి ఇవి ఏ కారణంతో చేశారనేది మీరు కూడా బహిరంగంగా చెప్పండి. పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడతాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు ఏ కారణంతో చేసుకున్నాడో బహిరంగంగా ప్రజల వద్దకు వచ్చి చెబుతాడు. మీరు అదే బహిరంగంగా అన్ని వేల కోట్లు దోచుకున్న సంగతి అంత అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ జనాల్లోకి వచ్చి తన 3 పెళ్ళి గురించి చెప్పాల్సిన అవసరం ఏముందంటారు? భయం అండి, భయం. ఇప్పుడు ఏదో నెల పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాను, ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తాను, ప్రజల్లో పేరు తెచ్చేసుకుని వైనాట్ 175 అని చెప్పి నీకు నువ్వు ధైర్యం చెప్పుకొని నీ మనుషులు ధైర్యం చెప్పుకుంటే కుదరన పని అది. వైనాట్ 175 ఆల్రెడీ ఒక బొక్క పడిపోయిందిగా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి బొక్క ఏ రకంగా గెలిచిద్ది. వైనాట్ 175లో ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలుగా పోయింది. చిన్న బొక్క పడితే చాలు నీళ్ళన్నీ పోవటానికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. వైనాట్ 175 అనేది ఉత్తమాట. ఏ రకంగా దోపిడీ అంటే ఆ రకంగా దోపిడీ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 రూపాయల పెట్రోల్ ఉంది, ఈ రోజున 110, 112 రూపాయలు పెట్రోల్ ఉందండి. అసలు రోజుకు 1 లీటర్ పెట్రోల్ పోపించుకుంటే సాయంకాలానికి 500, 600, 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళం మేము. 1000 రూపాయలు సంపాదించుకునే మనిషి ఒక 500 రూపాయల ఖర్చులకు అలవాటు పడిపోయి ఉన్నాడు. అదే 1000 రూపాయలు ఇప్పుడు సంపాదించట్లేదు, ఖర్చులు అలాగే ఉంటున్నాయి. పరిస్థితి అది చాలా దారుణంగా ఉంది. నువ్వు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు నాకు సంబంధం ఏందని చెప్పి పైనోడు పెంచాడంటే మీరు అంతమంది ఎంపీలు ఉండి ఒక్కరు కూడా ఏం మాట్లాడకపోతే ఏం ఉపయోగం? రేపు రోజున అదే పెట్రోలు 125 కాస్త 210, 210, 250, 300, 500 లీటర్ చేస్తావు నువ్వు. మేము భరణించద్దు. నువ్వు సమర్థించలేని మనిషి, ఎదిరించలేని మనిషి ముఖ్యమంత్రికి అవసరమా? కొంతమంది మంత్రులు అంటున్నారు కదా పథకాలు మంత్రులు అందరూ ఫెయిల్ అండి. కొడాలి నాని ఫెయిల్డ్, 100% కొడాలి నాని ఫెయిల్డ్. కొడాలి నానికి ఇచ్చిన మంత్రి పదవి ఏంటి? ఏం చేయాలంటే ఒక మనిషి ఒక కుటుంబంలో చిన్న కుటుంబం ఉంటే రోజుకి నెలకు ఎన్ని నూనె ప్యాకెట్లు వాడతారండి? కనీసం ఒక నూనె ప్యాకెట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? సరైన కందిపప్పు ఉందా? కనీసం నిత్యావసర సరుకులు ఏమైనా సప్లై చేసావా? సరైన బియ్యం ఇచ్చావా? సన్న బియ్యం అన్నావు. ఏదన్నా బండి దగ్గరికి వెళ్దాంపా, నువ్వు తీసుకెళ్ళి బండి చూపించు, ఫలానా బండి దగ్గర సన్న బియ్యం ఉండి అని. 100% ఫెయిల్ అయిపోయారండి. 100% కొడాలి నాని దగ్గర నుంచి మంత్రులు అందరూ ఫెయిల్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒక డ్రగ్గరు, నిత్యం మొత్తులో తేలుతూ ఉంటారు. ఆ మొత్తు దిగంగానే కాసేపు వచ్చి పని చేసుకుంటూ ఉంటాడు. రాష్ట్రం ఆగమం అయిపోయింది. ఇక ఏం లేదు. ఓటు హక్కు కలిగిన వాడు జాగ్రత్తగా వినియోగించుకుంటే మనగలుగుతాడు, లేకపోతే ఇక కష్టమే జీవించడం. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, సీట్ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే ఈలోపే వైసీపీ వాళ్ళు మధ్యలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ ఆయన సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇంకో 10 ఏళ్ల పాటు జెండాలు మొయ్యాలి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అదంతా దోపిడీ చేసుకోవడానికి ఒక మార్గమే సార్. అంతా దోపిడీ ఏ విధంగా దోపిడీ చేసుకోవాలనేదే మార్గం, అంతే. ఎట్టా రూపాయి వస్తుంది అని చెప్పేసి ఎట్టా రూపాయి తిందాం, ఆ రూపాయి వేసాడులే నావాడు అని చెప్పి నెత్తి మీద పెట్టుకోవటం. వాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయల కోసం ఆశపడుతున్నాయి. కానీ ధర్మాన్ని రక్షించాలి, న్యాయాన్ని కాపాడాలి. న్యాయాన్ని కాపాడితే అది మనల్ని కాపాడి. ధర్మం రక్షిత రక్ష చెప్తారు పెద్దోళ్ళు. పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా 90 రోజులు కూడా లేదు కదా ఎన్నికలకి. అందరినీ బాగు చేసుకుంటాడండి. లక్ష్మీ పార్వతిని బాగు చేసుకున్నాడు. ఒక దొంగ పక్కన చేరి ఒక దొంగ మనిషి అయిపోయింది ఆమె కూడా, అంతే. అందరు చేరుతారు. ఇప్పుడు దొంగల ముఠ అంటే అదంతా బండి అంతా దొంగల ముఠ. ఇప్పుడు ఏదైనా రిలీజ్ అయింది అనుకున్నా, నేను ధైర్యంగా మాట్లాడి 4 బూతులు తిట్టాను అనుకోండి, వాళ్ళ తరపున ఇంకో 10 మంది దొంగలు వస్తారు, దాడి చేస్తారు, అంతే. ఇంతే. దాడి చేసే అవకాశాలు లేవు, ఇప్పుడు అయిపోయినాయి. నువ్వేనన్నా చేయి, నువ్వేనన్నా తిప్పలపడి కాలు రేగరై ఏదన్నా చేయి. ఇక 4 రోజులే వ్యవహారం అంతా అయిపోయింది. తెలుగుదేశం పార్టీ తథ్యం వైనాట్ 145.
తెల్ల ముఖం వేసుకొని అసెంబ్లీలో ఒక మూల కూర్చొని అట్లాగే మనం టీవీల్లో చూస్తాం జగన్మోహన్ రెడ్డిని. నువ్వు 2000, 3000, 4000 ఉపయోగం ఏముంది? పెట్రోల్లో 30 పోతుంది డైలీ మాకు. మందులు ఎంత? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంసీ విసిగి తాగేవాడిని, రోజుకు ఒక క్వార్టర్ వేసేవాడిని. ఎత్తే కానీ పని జరిగేది కాదు, నేను కష్టపడేవాడినిగా. 120 ఇంకో 10 రూపాయలు పెడితే అన్ని కార్యక్రమాలు గ్లాసు వాటర్ బాటిల్ అన్నీ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్తా 100, 150 చికెన్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. అంతా ఇక అసలు చికెన్ వేపాలన్నా కానీ నూనె కావాలి, ఏదన్నా కానీ కార్యక్రమాలు చేయాలన్నా నూనె. అసలు ఏం అంత దోపిడీ అండి, వ్యవహారం అంతా దోపిడీ, దుర్మార్గం అండి. అందరు ఎమ్మెల్యేలు, అందరు మంత్రులు 100%, 99% ఫెయిల్ అయిపోయారండి. ఇక దాచుకున్న డబ్బులు, దోసుకున్న డబ్బులు ఏదైనా ఎద్దజల్లితే ఓటర్కి 15,000, 20,000 కొనండి అంటే అప్పుడు గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. లేకపోతే ఏం లేదు, నో ఛాన్స్. డబ్బులు తీసుకుంటా. ఇప్పుడు కథ మారిందండి, ఇప్పుడు కథ మారింది. పోయినసారి కథ ఏంటి? వ్యవహారం మొత్తం అయ్యా బొప్పి మంచివాడు, అక్రమ కేసులు పెట్టి ఆమె నెట్టింది, ఈమె నెట్టింది, అది నెట్టింది, ఇది నెట్టింది అని వాళ్ళ మీద వీళ్ళ మీద వ్యవహారాలు చేశారు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క కేసు అన్నా కొట్టేపించుకోగలిగారా? ఒక్క కేసు అన్నా కొట్టేపించుకోగలిగారా? అంతా ఆడుకున్నాడు. ఎవరో గద్దముక్కు కేసీఆర్ గారు మొత్తం ఆడుకున్నాడు, దగ్గరుండి ఇచ్చేసి కథ అంతా నడిపించాడు. రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడంటే ముఖ్యమంత్రి నడిపించేది కూడా కేసీఆర్. కారణం మన అంబేద్కర్ గారి విగ్రహం చూడవచ్చు. అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకంటే అంత ఖర్చు? పేదవాళ్ళకి ఆ డబ్బు పంచి పెట్టండి, మీరు అంత డబ్బు ఖర్చు పెట్టండి అండి. పీడబ్ల్యూ గ్రౌండ్ అంతా ఆగం చేశారు. ఆ గ్రౌండ్లో ఏదైనా చిన్న చిన్న కుటీరాలు, షట్టర్లు వేసి 10 మందికి అద్దెకులు ఇవ్వండి, వాళ్ళు బతుకుతారుగా. ఆ విగ్రహానికి ఎంత ఖర్చు అయిందండి? దళితులకి ఎంత బాగుంటారండి. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు మంగళగిరిలో, నా మంగళగిరి మాది. అన్నా డబ్బులు లేవన్నా, ఒక దున్నపోతును కోసుకుంటే నాకు 5-6 వేలు మిగులుతాయి. 4-5 దున్నపోతులు కొని అట్టంటి వాళ్ళకి కోసుకొని మాంసం అమ్ముకుంటారు, ₹1 సంపాదించుకుంటారు. అట్లా ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయండి. అన్ని రకాల వ్యాపారస్తులు 50%, 50% దివాలా దశలో ఉన్నారు. బయట పెడితే బాగోదు, మంచి రోజులు వస్తాయని పంటు బిగు మీద భగవంతుడి మీద నమ్మకంతో వ్యాపారాలు జరుగుతున్నాయండి. అన్ని రకాల వ్యాపారాలు డౌన్. మంగళగిరిలో ఒక బీసీల మీద నమ్మకంతో ఆళ్ళరామకృష్ణారెడ్డిని ఒక నాటకం చేసి, ఒక నటుడిని చేసి పక్కగా తెప్పించి గంజి చిరంజీవిని తెర మీద తీసుకొచ్చారు. గంజి చిరంజీవి అనేవాడు సంవత్సరాలు కూల్చడం, కాపురాలు కూల్చడం, లోకుల్ని నాశనం చేయడం తప్పితే వాడికి ఎమ్మెల్యేగా రాత లేదు. నారా లోకేష్ బ్రహ్మాండంగా గెలుస్తాడు, 100% గెలుస్తాడు. డౌట్ పడాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళా ముఖ్యమంత్రి అవగానే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ.